గైస్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఫెడ్ మీటింగ్ అయితే రానే వచ్చింది. సో చాలా రోజుల నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ మీ అందరికి చాలా రోజులు అప్డేట్ చేస్తున్న విషయం ఫెడ్ మీటింగ్. సో ఫెడ్ మీటింగ్ టైంలో ఫెడ్ మీటింగ్ ముందు కానీ ఫెడ్ మీటింగ్ అయిన తర్వాత కానీ మార్కెట్ లో ఒక వాలటైల్ మూవ్మెంట్స్ అనేది చూస్తామని మనందరం చాలా రోజుల నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. అలానే ఫెడ్ మీటింగ్ ముందు అంటే నిన్న రాత్రి ఫెడ్ మీటింగ్ వచ్చింది. బట్ నిన్న అనేది మార్కెట్ లో ఒక మంచి అప్ మూవ్ అయితే చూసాము. అరౌండ్ ఒక 700 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. సో నిఫ్టీ అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అలానే నైట్ ఫెడ్ మీటింగ్ జరిగే టైంలో ఎప్పుడైతే ఫెడ్ మీటింగ్ లో 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్స్ ఉంటాయన్నారో ఇమీడియట్ గా ఒక షార్ప్ మూవ్ అయితే చూసాం మనం. విత్ ఇన్ సెకండ్స్ లో 350 నుంచి 400 వరకు మూవ్ అయితే చూసాము డౌ జోన్స్ లో. తర్వాత మార్కెట్ స్లోగా కూల్ అప్ అయ్యి డౌ జోన్స్ బై ఎండ్ ఆఫ్ ద డే 103 పాయింట్స్ లో క్లోజ్ అయ్యింది నెగిటివ్ లో. సో మన మార్కెట్స్ కి వస్తే యాజ్ యూజువల్ 50 బేసిస్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాల తర్వాత 50 బేసిస్ పాయింట్స్ తో రేట్ కట్స్ ఉన్నాయి. అది బేసికలీ పాజిటివ్ న్యూసే. బట్ మన మార్కెట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే అది ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్స్ పాజిటివ్ నోట్ లో ఓపెన్ అయ్యాయి. కానీ బట్ అక్కడ నుంచి స్లోగా మార్కెట్స్ అనేది డౌన్ సైడ్ చూపించాయి. సో అది ఎందుకు ఏంటనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతవరకు మన ఛానల్ మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో గైస్ ఫెడ్ మీటింగ్ టైంలో ప్రతి యూట్యూబ్ లో కానీ ఎనీ సోషల్ మీడియాలో మీరు ట్రేడింగ్ సంబంధించి వీడియోస్ ఫాలో అవుతుంటారు కదా, ప్రతి చోట చూస్తే ప్రతి ఒక్కరు ఫెడ్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 25 బేసిస్ పాయింట్స్ నుంచి 50 బేసిస్ పాయింట్స్ వరకు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ రేపు మార్కెట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ ఫెడ్ మీటింగ్ పాజిటివ్ అంటే బ్యాంక్ నిఫ్టీకే ఉంటుంది. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు చెప్పేది 2000 నుంచి 3000 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వచ్చు. నిఫ్టీ ఒక మినిమం 500 నుంచి 550 వరకు మూవ్ అవ్వచ్చు అని ప్రతి ప్లేస్ లో మీరు యూట్యూబ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ప్రతి చోట చూశారు. బట్ అంత ఎక్స్పెక్టేషన్ ఉన్న ఫెడ్ మీటింగ్ ఎఫెక్ట్ ఎందుకు ఇంతగా ఏం చూపించకుండా ఉన్నదంటే, ఫెడ్ మీటింగ్ ఆల్మోస్ట్ 4 years తర్వాత 50 బేసిస్ పాయింట్స్ తో రేట్ కట్స్ అనేది చూపించారు. సో 50 బేసిస్ పాయింట్స్ తో రేట్ కట్స్ చూపిస్తే సో యాక్చువల్లీ వాళ్ళు ఫెడ్ మీటింగ్ లో మన మార్కెట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 20 బేసిస్ పాయింట్స్. ఆ తర్వాత సో మార్కెట్ లో మన ఫెడ్ వాళ్ళు పెట్టిన టార్గెట్ సిపిఐకి 2%. వన్స్ 2% దగ్గరలో ఉన్నాం మనం, 2.5 లో ఉన్నాం. 2% రీచ్ అయిన తర్వాత సో ఈ ఇయర్ లో నెక్స్ట్ రేట్ కట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఫర్దర్ గా ఈ 2024 ఐపీఎల్ లోపు ఎలా ఉంటాయి అనే దాని మీద వాళ్ళంతా కన్ఫర్మ్ గా చెప్పలేదు. బేసిక్ గా 50 బేసిస్ పాయింట్స్ అని చెప్పడం గుడ్ థింగ్. అది దాని తర్వాత యాక్చువల్లీ వాళ్ళు తర్వాత సిపిఐ డేటా అన్ని చూసుకుని కూల్ ఆఫ్ అయింది. సో డెఫినెట్లీ ఈ ఇయర్ లో ఎన్ని బేసిస్ పాయింట్స్ తో రేట్ కట్స్ ఉంటాయని ఒక ఫర్దర్ గా చెప్పుకుంటే మార్కెట్ మేబీ బూమ్ అయి ఉండేది. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 20 బేసిస్ పాయింట్స్ 25 బేసిస్ పాయింట్స్ ఈ ఫిబ్రవరి 18th కట్ చేసి తర్వాత ఫర్దర్ గా చూసి తర్వాత ఇదే ఇయర్ లోనే అనదర్ 50 లేదంటే అనదర్ 75 బేసిస్ పాయింట్ కట్ చేస్తామని ఒక ఎక్స్పెక్టేషన్ తో మార్కెట్ ఉన్నది. సో మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రేట్ కట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, కానీ ఫర్దర్ గా రేట్ కట్స్ ఉంటాయా లేదనేది అతను చెప్పలేదు. సో అతను ఏమన్నారంటే ఇన్కమింగ్ డేటాను బట్టి ఫర్దర్ అడ్జస్ట్మెంట్ ఉంటాయని చెప్పారు. సో దానివల్ల ఇన్వెస్టర్స్ అందరూ సో ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏమనుకుంటామంటే, ఓ మై గాడ్ మంచి పాజిటివ్ న్యూస్ అనేది మనం అందరం బయింగ్ సైడ్ మన డబ్బులు లేకుండా అక్కడెక్కడ అప్పులు చేసి బయింగ్ సైడ్ వచ్చేసి పెట్టేస్తాం. సో అయితే గైస్ ఈ రోజు ఇక్కడ చూడండి మార్కెట్ ఎందుకు ఇంత కిందకి స్లోగా వచ్చింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం మనం చూసుకుంటే సో మార్కెట్ మనం యాజ్ యూజువల్లీ ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది మనం మార్క్ చేసుకుంటాం. సో ఎస్టర్డే మార్కెట్ లో ఒక మంచి మూమెంటం అయితే మనం చూసాము. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఇక్కడ నుంచి ఒక మంచి మూమెంటం అనేది జరిగింది. సో ఇది ప్రీవియస్ డే క్లోజింగ్, ఇది ప్రీవియస్ డే హై. సో ఈ రోజు బేసికలీ మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై దగ్గరలో ఓపెన్ అయింది. అలానే ఆ ప్రీవియస్ డే క్లోజింగ్ పైన మార్కెట్ ఉంది. సో బేసికలీ నేను మన ప్రీవియస్ వీడియోలో కానీ డైలీ నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేసేది ఏంటంటే, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజింగ్ అనేటివి సపోర్ట్ గా రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ డే హై పైన నిలబడిందంటే సో మార్కెట్ లో ఇంకా బులిష్నెస్ ఉన్నట్టు. అలానే ప్రీవియస్ డే క్లోజింగ్ పైన నిలబడినా కానీ మార్కెట్ లో అక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చినాడు. సో ఇక్కడ బేసిక్ గా చూడండి బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే హై దగ్గరలో ఓపెన్ అయింది. ఇక్కడ 52,900
29 ప్లేస్లో ఓపెన్ అయింది. సో 52,955 అనేది ప్రీవియస్ డే హై. సో ఓపెన్ అయిన మినిట్ నుంచి మార్కెట్ పైక్ మూమెంటం చూపిస్తుంది. సో బేసికలీ ఇక్కడ మీరు ప్రీవియస్గా మార్కెట్ని కొన్ని నెలల నుంచి కొన్ని వారాల నుంచి ఫాలో అవుతుంటే సో ఈ లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా మీకు అర్థమవుతుంది. సో 53,357 అనేది బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హై. సో అక్కడ ఆల్ టైమ్ హైకి వెళ్ళి మార్కెట్ ఇంతకుముందు అక్కడ నుంచి మార్కెట్ అనేది కిందకి వచ్చిందన్నమాట. సో అది మనము 50 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. ఎప్పుడు ఇది ఆల్ టైమ్ హై అయిందంటే సో ఇక్కడ మీరు చూసుకుంటే సో ఇలా మనం ప్రీవియస్గా వస్తే అది మనకు ఆగస్ట్లో ఆ ప్లేస్ని రీచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 53,357 అనేది ఆల్ టైమ్ హై. ఫైన్, ఇది ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మనం ట్రేడ్ చేసే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మనం వచ్చేద్దాం. సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం వచ్చినప్పుడు పైకి యాక్చువల్లీ చాలా రెసిస్టెన్సెస్ ఉన్నాయి పైకి. సో పైకి చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి. సో మూమెంట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయినప్పటి నుంచి చూడండి, ఒక 3 మినిట్స్ ఇంకో 3 మినిట్స్ విత్ ఇన్ 6 మినిట్స్లో ఆల్ టైమ్ హైని రీచ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, విత్ ఇన్ 6 మినిట్స్లో ఆల్ టైమ్ హైని రీచ్ అయిపోయింది. సో ఎన్ని పాయింట్స్ మార్నింగే రీచ్ అయిందంటే మనం చూడండి అక్కడ అరౌండ్ 432 పాయింట్స్. సో అప్రాక్సిమేట్లీ 400 పాయింట్స్ తీసుకోండి. సో 400 పాయింట్స్ అనేది విత్ ఇన్ 6 మినిట్లో మార్కెట్ మూవ్ అయింది. సో బేసికలీ చాలా ర్యాండమ్ ట్రేడర్స్, చాలామంది న్యూస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఆ న్యూస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని థింక్ చేసుకోకుండా సో ఫెడ్ మీటింగ్ జరిగింది. ఫెడ్లో 50 బేసిస్ పాయింట్స్ కట్ అయితే జరిగిందని చెప్పేసి మార్కెట్ ఓపెన్ అవుతానే ఎమ్మటే కాల్ సైడ్ వేసేస్తాం అనమాట. సో ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ఎస్టర్డే అంత బయింగ్ సైడ్ ఉండిపోయారు కాబట్టి ఒకసారి కాల్ సైడ్ వేయడం, ఆ ఫెడ్ మీటింగ్ 50 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం. సో దాంతో 6 మినిట్స్లో మార్కెట్ 400 పాయింట్స్ రీచ్ అయిపోయింది. సో అక్కడికి అయిపోయింది. సో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని 53,357ని రీచ్ అయిందో అక్కడ మార్కెట్ రిజెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఈ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ గైస్, మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వస్తే చూడండి, ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ మీకు ఒక మంచి లాంగ్ విక్ అని చూపించింది. సో టాప్లో ఇలాంటి గ్రావిస్టాన్ డోజీ లేదంటే కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్, స్పిన్నింగ్ టాప్ ఇలాంటివి ఉంటే సో దానికి అర్థం మార్కెట్ రివర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇంత పెద్ద విక్ చూడండి, బాడీ అనేది చాలా చిన్నది. సో బాడీలో ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ ఉంది ఈ విక్. సో బాడీలో ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ ఈ విక్ ఉంది. సో ఇక్కడ మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతుంది, వీక్ అవుతుంది. సో మోర్ ఓవర్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగానే 50 బేసిస్ పాయింట్స్ అనేది మార్కెట్కి ఒక సైడ్ పాజిటివ్ అయితే, బట్ ఇన్వెస్టర్లు అది నెగిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఫర్దర్గా రేట్ కట్స్ ఉంటాయా లేదనేది కన్ఫర్మ్గా చెప్పలేదు కాబట్టి. సో ఫర్దర్గా ఇన్కమింగ్ డేటాను బట్టి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని చెప్పారు కాబట్టి సో ఇన్వెస్టర్లు దాన్ని నెగిటివ్గా తీసుకొని సో మార్కెట్ అనేది పైకి మూవ్ చేయడానికి రెడీగా లేరు. సో ఇంత లాంగ్ విక్ అయింది కదా. సో ఈ లాంగ్ విక్ అయిన టైంలో ఆబ్వియస్లీ మనము ఇంకా డెఫినెట్లీ మార్కెట్ కిందకు వస్తుందని నేను సేమ్ మన టెలిగ్రామ్ ఛానల్లో, బుక్ మై ప్రాఫిట్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం అది జరిగింది. సో మార్నింగే నేను జస్ట్ ఇది ఒక్కటే ఒక కాల్ ఇచ్చాను, 53,500 PE 480 జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్. సో అంతే. సో 480లో మనం ఎందుకు ఎంటర్ చేయాలి? సో 53,500 PEని తీసుకున్నాం గైస్. సో 480లో ఎందుకు ఎంటర్ ఇచ్చాను చూడండి. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే ఇక్కడ సో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ మంచిగా మార్కెట్ యాజ్ యూజువల్ పైకి వెళ్ళింది కాబట్టి పుట్ సైడ్ మనకి ఎందుకు వస్తుంది. సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్, 2 క్యాండిల్స్ అనేటివి 3 మినిట్స్ టైం ఫ్రేమ్ కిందకు వచ్చాయి. సో ఆ టైంలో మనకి ఇక్కడ 53,500 PEలో చూడండి మంచిగా మూవ్ అయింది. సో నెక్స్ట్ ఈ ప్లేస్లో ఎంత మార్కెట్ ఇంకా ఈ పర్టికులర్ ప్రైస్ కిందకి రావడానికి వీక్ అవుతుందని చెప్పి ఈ ప్లేస్లో నేను 480 ఎంట్రీ అనేది ఇచ్చాను. సో 480 ఎంట్రీ అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఒక 45 పాయింట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. చూడండి ఆ ట్రేడ్ అనేది ఎంత ఇదిగా అయిందంటే సో నేను చాలా వండర్ అయ్యాను. సో 480 ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, 480 మన ఎంట్రీ 480 మనం తీసుకుంటే చూడండి
ఇదే ఎల్లో కలర్ లైన్ మనం 45 పాయింట్స్. సో 45 పాయింట్స్ మన స్టాప్ లాస్ అని మనం పెట్టుకుంటే చూడండి గైస్, ఇక్కడ అరౌండ్ 45 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ తీసుకోండి. 45 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. సో తీసుకోండి ఇక్కడ 45 పాయింట్స్ చూస్తే మన టార్గెట్ యాక్చువల్ ఇక్కడ వరకు పెట్టాను నేను. సో ఫస్ట్ టార్గెట్ చూడండి, ఫస్టే మనకు 144 పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ 480 ఇక్కడ మార్కెట్ వీక్ అయింది కాబట్టి ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ కిందకి రావడం వీక్ అయింది కాబట్టి దీన్ని తీసుకున్నాం. మూమెంట్ మనం ఏదైతే తీసుకున్నామో ఎమ్మటే ఒక మంచి క్యాండిల్. సో మన రిట్రేస్మెంట్ కోసం ఒక్క నిమిషం వెయిట్ చేసినట్టు సరిపోయేది. సో చాలాసార్లు నేను మన యూనో చెప్తుంటాను కదా మీ అందరికీ. సో ఒక రిట్రేస్మెంట్ కోసం మనం వెయిట్ చేయాలి, ఎప్పుడైనా రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలని. సో యాక్చువల్లీ ఇక్కడ రిట్రేస్మెంట్ నాకు ఇది అనిపించింది, బట్ స్టిల్ ఇంకొక క్యాండిల్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో వచ్చి మన స్టాప్ లాస్ అనేది ఈజీగా ఇచ్చేసింది. బట్ నెక్స్ట్ స్టిల్ మార్కెట్ అనేది మూమెంట్ అనేది కిందకి రావడానికి ఉంది. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే స్టిల్ మార్కెట్ కిందకి రావడానికి ఉన్నది. సో అదే స్ట్రైక్ ప్రైస్ చూడండి, తర్వాత మీకు అరౌండ్ 480 అనేది 2 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది గైస్. 480 మీకు 2 టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. సో అలా మార్కెట్ 144 పాయింట్స్ ఇచ్చేసి మళ్ళీ మార్కెట్ అదే స్ట్రైక్ ప్రైస్ కిందకి వచ్చి మళ్ళీ ఇక్కడ 480లో మీకు ఒక ఛాన్స్ అయితే మళ్ళీ ఇచ్చింది. చూడండి, ఇక్కడ 480లో ఒక ఛాన్స్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కాకుండా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ, సో ఈ రేంజ్లో మనం ఎంట్రీ తీసుకున్నా చూడండి, ఇక్కడ అరౌండ్ 300 పాయింట్స్ ఈజీగా అయితే మూమెంట్ ఇచ్చింది. సో సేమ్ ఇక్కడ మనము 45 ఆర్ 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే, సో ఇక్కడ చూడండి 300 పాయింట్స్ ఈజీగా అయితే ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఇచ్చింది. సో అక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే ఇక్కడ కిందకు వచ్చిందో తర్వాత 3 మినిట్స్లో పైకి తీసుకెళ్లారు. ఇక్కడ రిజెక్ట్ అయింది కదా ఈ ట్రెండ్ లైన్, ఈ ప్లేస్లో రిజెక్ట్ అయిన ప్లేస్లో మనం ఎంట్రీ అయితే తీసుకుంటే చూడండి ఓవరాల్గా డౌన్కి 287 పాయింట్స్ ఈజీగా కిందకి మూవ్ అయింది, రైట్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అరౌండ్ 342 పాయింట్స్ అనేది ఒక్కసారిగా కిందకి మూవ్ అయింది. అట్ ద సేమ్ టైం సో మనకు మంచి మూమెంట్ వచ్చింది కదా. సో నెక్స్ట్ చూడండి ఫిబొనాచితో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చాలాసార్లు నేను చెప్తుంటాను ఫిబొనాచి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఫిబొనాచిని ఎంట్రీ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫిబొనాచిని మీరు తీసుకుంటే సో మార్కెట్ మార్నింగ్ మూవ్ అయిన హై నుంచి మార్కెట్ లో వరకు అప్పటి లో వరకు తీసుకుంటే గైస్, ఇక్కడ చూడండి అప్పటి లో వరకు ఇక్కడ ఉంది. అప్పటి లో వరకు తీసుకుంటే చూడండి ఇక్కడ 0.618 లెవెల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది 53,181. సో 53,001 మార్కెట్ ఇలా మూమెంట్ పైకి ఇచ్చి అక్కడ నుంచి కిందకు వచ్చి ఈ రిట్రేస్లో మనం క్యాప్చర్ చేయడానికి అయింది 144 పాయింట్స్. సో నెక్స్ట్ మార్కెట్ ఇలా స్లోగా పైకి రిట్రేస్ అయ్యి 0.168 లెవెల్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అయింది. సో మార్కెట్ రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఎంత మూమెంట్ అయితే కిందకి ఇచ్చిందో, అప్పుడు మన 300 పాయింట్స్ అనేది మన పర్టికులర్ 53,500 పి సైడ్ అనేది ఈజీగా రావడానికి ఉన్నదన్నమాట. చూడండి ఇక్కడ, సో ఇక్కడ రిజెక్ట్ అయిన మార్కెట్ కిందకి మనకు అరౌండ్ 365 పాయింట్స్ అనేది మూవ్ అయితే జరిగింది. సో ఈ విధంగా మనం ఫిబొనాచితో కూడా ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక లాంగ్ పిక్ ఫామ్ చేసింది. మోర్ ఓవర్ మార్కెట్ సెంటిమెంట్తో కూడా మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అనమాట. బట్ ఎంట్రీ అంటే డైరెక్షన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు కానీ, బట్ మార్కెట్ ఇక్కడే మనం ఎంట్రీ అవ్వాలనేది ఆబ్వియస్లీ మనం చార్ట్ ప్యాటర్న్ బట్టి, మన ట్రెండ్ లైన్స్ని బట్టి, మన క్యాండిల్ స్టిక్స్ని బట్టి తీసుకోవాలి గైస్. సో ఈ విధంగా అయితే 53,500 పి అనేది 2 టైమ్స్, ఫస్ట్ సారి 144 పాయింట్స్, సెకండ్ టైం 302 పాయింట్స్ అనేది ఇవ్వడానికి వీలున్నది. సో ఈ విధంగా 480ని మన ఎంట్రీగా ఎందుకు తీసుకోవాలి అంటే, సో ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్లో కూడా నేను మీకు సపోర్ట్లో రెసిస్టెన్స్లో కూడా చూసుకోవాలని చాలాసార్లు చెప్తున్నాను గైస్. సో అది కూడా మీరు చూసుకోవాలి బేసిక్గా, రైట్. సో ఈ విధంగా మనం మార్కెట్ సెంటిమెంట్ బట్టి అయితే ట్రేడ్ అయితే చేయొచ్చు ఈజీగా. హోప్ ఈ వీడియో అయితే మీకు ఏదో సంథింగ్ లెర్నింగ్ పర్పస్గా యూజ్ అయింది అనుకుంటాను. సో రియల్లీ మీరు ట్రేడింగ్లో నేర్చుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ అయితే చూడండి, వీడియోకి అయితే లైక్లు అయితే చేయండి. సో మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్గా ఉంటుంది ఫర్దర్ వీడియో చేయడానికి.
నా ప్రీవియస్ వీడియోస్కి మంచి వ్యూస్, మంచి లైక్స్, మంచి కామెంట్స్ వస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది డెఫినెట్లీ. అప్పుడు మనం ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేసుకోవడానికి వీలుంటుంది గైస్. రైట్, థ్యాంక్ యూ.